గోవిందయ్య ఆ సాయంత్రం ఇంటికి ఓ అరగంట ముందుగా వచ్చాడు. వచ్చి ముందు వసారాలో కుర్చీలు జాగ్రత్తగా సర్ది అక్కడ కనిపించిన చెత్త కాగితాలు ఏరిపడేసి యాస్ట్రేని బాగుచేసి నీటిగా టేబుల్ మీద పెట్టి కుర్చీలు ఓ మారు టవల్తో దులిపి రెండు మంచి టీలు తయారు చేయి, వేడిగా ఉండాలి అని భార్యకి పురమాయించాడు. భరత పడుతోన్న అవస్థ ఆదుర్దా చూసి ఎవరైనా వస్తున్నారేమిటండి మన ఇంటికి ఈ పూట అని ఆసక్తిగా అడిగింది సుందరమ్మ. ఆ శాస్త్రి వస్తాడు. శాస్త్రి కోసమా ఇంత హంగామాను? బాగానే ఉంది. ఇంకా ఎవరో ఆఫీసర్ గారు వస్తున్నారనుకున్నాను నేను. చాలండి. మీ దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న వాడికి ఈ స్వాగత మర్యాదలేమిటి? మీరు సూపరింటు, అతనిపై అధికారి. మర్చిపోతున్నారేమో. నేనేం మర్చిపోలేదు కాని నువ్వు మాత్రం మర్చిపోకు. ఈ ఇంటికి ఇల్లాలివి. ముందు నేను చెప్పింది చెయ్యి. టీ రెడీ చెయ్యి. లే. ఏంటమ్మా అరుపులు? 30 ఏళ్ళు కాపురం చేసినా ఆ అథారిటీ, ఆ కేకలు, ఆ చీవాట్లు, తిట్లు అన్నీ భరించాల్సిందేనా? ఓ అనునయింపు, ప్రేమ ఎప్పుడూ లేదు. ఇంకెప్పుడొస్తుందో? అయిందా ఉపన్యాసం? అది సరే, ఆ విసిగేంటి నాకు అర్థం కావడం లేదు. నిక్షేపంలా ఆఫీస్కి దర్జాగా వెళ్ళొస్తూను ఇంకా నాలాంటిది కుమిలిపోతూ బాధపడుతూ విసుక్కున్న అర్థం ఉంది. నీకేం నిక్షేపంలా ఉన్నావు? పిల్ల పెళ్లి, డబ్బు సర్దుబాటు, ఆఫీసు గొడవలు, 1,00,000 సమస్యలు, వీటితో సతమతమవుతోంది నేను. చక్కగా పిల్లని శాస్త్రికిచ్చి చేద్దామే అంటే పండిచ్చావా? దమ్ముడి ఖర్చు లేకపోను. అంటే పౌరుషం కాని ఇంట్లో అంత ఆడపెత్తనం. కోపంగా అటు ఇటు పచార్లు చేస్తూ అన్నాడు గోవిందయ్య. చాలండి మీ ఆలోచనలు మీరును. దానికి గొంతు కోసేసి ఉండు మీ మాట వింటే. బంగారు బొమ్మలాంటి మన అమ్మాయి ఏంటి? జులై వాళ్ళ వీధులమ్మడ బలాదురు తిరిగే ఆ శాస్త్రి ఏంటి? ఆ రోజున మీ మాట పడనీలేదు కనుకనే ఈ రోజున అది నిక్షేపం లాంటి ఇంట్లో పడింది. కాలు మీద కాలేసుకుని కూర్చుని తిన్న 2-3 తరాల దాకా తరగని ఆస్తి. పిల్ల ఎంత సుఖపడుతుందో. ఏం చీరలు, ఏం నగలు. మీరు కూడా ఓ మారు వెళ్ళి చూసి రాకూడదు? మరి ఆ నిక్షేపం లాంటి సంబంధం మాత్రం తెచ్చిందెవరు? ఆ శాస్త్రే కదా. అవుననుకోండి. అందుకు అతని రుణం తీర్చుకోలేం. నిజమే. అతనిలాంటి చురుకైన కుర్రాడు మన కాంతాన్ని కూడా ఎక్కడికి పోయిందో వెతికితే బాగుండును. దాన్నా దాన్ని వెతికించడం ఒకటే. పోయింది ఎలాగూ పోయింది. చెడిపోయిన దాన్ని కనిపిస్తే మాత్రం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామా? నీ చెల్లెలు చచ్చిపోయిందనుకుని ఒక ఏడుపేడిచి ఊరుకో అంతే. చెల్లెలు కనిపించకపోవడం ఒకటి, భర్త దానిని అంతలేసి మాట్లాడడం ఒకటి, రెండూ ఏకమయ్యేసరికి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది సుందరమ్మకి. కళ్ళు కాలువల కడుతూ ఉంటే కుళ్ళి కుళ్ళి ఏడవలసిందే. గట్టిగా ఏడవడానికి కూడా తనకి స్వతంత్రం లేదు. ఆయన ఒప్పుకోరు. నమస్కారం అండి అంటూ హాల్లోకి ప్రవేశిస్తున్న శాస్త్రికి గుమ్మం పక్కన నుంచున్న సుందరమ్మ కాంతంలా కనిపించింది. ఒక్కమారు కంగారుగా ఉలికిపడి కళ్ళు నిలుపుకుని చూశాడు. వస్తూనే అలా ఉలికిపడ్డమేమిటి శాస్త్రి అన్నాడు గోవిందయ్య ఎదురు వెళుతూ. అబ్బే, ఏం లేదండి, ఏం లేదు. తప్పకుండా రమ్మన్నారు. ఏదో ముఖ్య విషయం అన్నారు కదా. అదేదో తొందరగా చెప్పేస్తే. ఉండవయ్యా నీ అసాధ్యం కూల. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చావేమిటి? అలా కుర్చీలో కూర్చో. ఇదిగో నువ్వక్కడ ఇంకా నిలబడే ఉన్నావా? వెళ్ళి 2 టీ చేసి పట్రా అని గోవిందయ్య భార్యని అక్కడి నుంచి లోపలకు పంపించేశాడు. పంపించి తన కుర్చీని శాస్త్రికి దగ్గరగా లాక్కున్నాడు. తర్వాత ఏం జరగనున్నదో భగవంతుడా అనుకుని శాస్త్రి బిక్కుబిక్కుమంటూ ముడుచుకుని కూర్చున్నాడు. నిన్న మావుళ్ళి వచ్చాడు ఆఫీస్కి. చేసిన హంగామా అంతా విన్నావుగా. అమ్మయ్యా, ఇదా ముఖ్య విషయం అంటే ఇంకా కాంతం కథ ఏమైనా తెలిసిందేమో. చంపేస్తాడు కాబోల్రా దేవుడా అని హడలి చచ్చాను అనుకుని స్థిమితంగా కూర్చున్నాడు శాస్త్రి. పాపం ఆ రామం తన మీదకి ఎక్కడొస్తుందని హడలిపోతున్నాడు. రాదు మరి. సీళ్లు తీసింది తను, బీరువా తెరిచింది తను, అన్నీ తనే చేశాడు. చేయలేదని చెప్పమానండి. అబద్ధం అడగలే ధైర్యం ఉంటే అలా ఎందుకు హడలిపోతాడు? అబద్ధం ఎలా ఆడతాడండి? నిజం తెలిసిన వాడు ఇక్కడ ఉండగా. నిజమేననుకో, కానీ అతన్నెందుకు ఇందులో ఇరికించడం? ఇందులో అతనేమైనా తిన్నాడు కనుకనా? నేను మాత్రం నాకేం ముట్టింది ఇందులో? మొదలకించాడు శాస్త్రి. గోవిందయ్య అదిరిపడ్డాడు. శాస్త్రి మాటకి అర్థమేమిటి? అయ్యా గోవిందయ్య గారు, తిన్నది మీరు, అందువల్ల శిక్ష అనుభవించాల్సింది కూడా మీరే అని కదా. ఎలాగోలా శాస్త్రిని బ్రతిమాలుకుని ఈ ప్రమాదం నుంచి తప్పించమని అడగాలి. తన భవిష్యత్తు అతని చేతిలో ఉంది. అతన్ని మంచి చేసుకోకపోతే తనని నిలువునా ముంచగలడు. తన అబద్ధం ఆడలేడు. అల్లరి కాకముందే మావుళ్ళయ్యతో మాట్లాడి సర్దుబాటు చేసుకోవడం మంచిది. అది శాస్త్రి వల్లే అవుతుంది. ఇలా ఆలోచించుకుని ఓ వెర్రి నవ్వు నవ్వి, నువ్వు తిన్నావని ఎవరనగలరు? సరే, ఇవన్నీ ఎందుకు గాని ఇది అల్లరి కాకుండా సర్దుబాటయ్యే మార్గం చూడు అన్నాడు గోవిందయ్య. ఏముంది మార్గం అంటూ శాస్త్రి ఆలోచిస్తున్నట్లు నటించాడు. గోవిందయ్య తను పై ఉద్యోగి అనైనా సంకోచించకుండా శాస్త్రి చేతులు పట్టుకుని, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, గట్టిగా ఆలోచించు. నువ్వు ఆలోచిస్తే మార్గం దొరకపోదు అన్నాడు.
శాస్త్రి తల పంకించాడు. గోవిందయ్య తన చేతులు పట్టుకున్నాడంటే ఆయన జుట్టు తన చేతిలోకి వచ్చినట్టే. ఈ స్థితిలో ఆయన నోరెత్తలేడు. ఒకవేళ కాంతం కాదో తెలిసినా. శాస్త్రి, నువ్వు నాకు మొదట్నుంచి ఉపకారం చేస్తూనే ఉన్నావు. నీకు స్వార్థం లేదు, నాకు తెలుసు. పిల్లకి మంచి సంబంధం చూసి పెట్టావంటే అందులో నువ్వేం లాభం నుండి చేసావు చెప్పు. ఆ మాటలకి శాస్త్రి తబ్బిబ్బుపడి, అబ్బే నాకేం లాభం, కేవలం మీ అందు గౌరవం ఉండి అంటూ తడబడ్డాడు. ఆ గౌరవంతోటే ఇది కూడా చేసి పెట్టు. ముందు మా ఊళ్ళయ్య నోరు కట్టాలండి. నిజమే, అలా చెయ్యాలంటే ఆ అబ్బాయి నీకు ఉపకారం చేయలేకపోయాం, అందువల్ల నువ్విచ్చిన 10,000 తీసుకో అని ఇచ్చేయాలి. ఆ ఇవ్వద్దు మరి. గోవిందయ్య కుర్చీలోంచి ఇబ్బందిగా కదిలాడు. మీరా 10,000 అతనికి ఇచ్చేస్తే నేను అతనితో తక్కిన విషయాలు మాట్లాడి రాజీకి రప్పించి సంగతి కోర్టుకెళ్లకుండా తప్పిస్తాను. మనకి కావలసింది అదే. కానీ ఇప్పుడు 10,000 ఎక్కడొస్తాయా అని ఆలోచించండి మరి. నువ్వేదైనా ప్రస్తుతానికి సర్ది పెట్టకూడదు, తర్వాత నెమ్మదిగా తీర్చుకుంటాను ప్రాధేయపూర్వకంగా అడిగాడు గోవిందయ్య. ప్రస్తుతం నా దగ్గర లేదండి. ఉంటే ఇంతసేపా? ఈ మధ్య నాకు అవసరమై ఖర్చు పెట్టేశాను. నీకు ఖర్చేమిటో, ఇంకా పెళ్లి కాలేదు కదా, కొంపదీసి ఎవరినైనా చేర్చావేమిటి అంటూ నవ్వుతూ వీపు మీద ఓ చెరుపు చరిచాడు గోవిందయ్య. శాస్త్రి కంగారు పడుతూ, అబ్బే అలాంటిదేం లేదండి అన్నాడు. కాఫీ కప్పులు పట్టుకుని గుమ్మంలో నుంచున్న సుందరమ్మలో మళ్లీ కాంతం కనిపించి కంగారు పడ్డాడు శాస్త్రి. సుందరమ్మ గడప దగ్గరే నుంచుని పైటి చెంగు పెద్దదిగా తీసుకుని కుడి భుజం మీద నుంచి కప్పుకుంటూ, ఇంట్లో పిల్లాళ్ళ మా కుముద పెళ్లికి సాయం చేశావు, అలాగే మరో సాయం చేయబాబు అంది. ఏంటా అన్నట్లు చూశారు శాస్త్రి గోవిందయ్య ఇద్దరు. చేతిలో ఉన్న కాఫీ తాకుండా కప్పులు ఆమొట్టునే పట్టుకుని ఉండిపోయి, మా చెల్లెలు ఏమైపోయిందో, ఎక్కడుందో, ఎవడో మోసం చేసి తీసుకుపోయాడో కొంచెం ఆరా తీసి తెలుసుకో నాయనా. ఇలాంటి పని నీలాంటి బుద్ధిమంతుడి వల్లే అవుతుంది. ఆమె అమాయకంగా అందో, అతి గడుసుదనంగా అందో కాని ఆ మాటలొచ్చి శాస్త్రికి చెళ్ళుమని తగిలాయి. చెయ్యి వణకడంతో కాఫీ కప్పు కింద పెట్టేశాడు. ఇంత గుండె ధైర్యం కలవాణ్ణి, సూపరింటెండెంట్ అయిన గోవిందయ్య గారిని దబాయించగలను కాని ఉత్తమరాలు అమాయకురాలు అయిన ఈ సుందరమ్మ గారు పలకరిస్తే గుండెల్లోంచి వణుకు పుడుతోంది. నిష్కపటమైన ఈ మాటలు నన్ను నిలువున దహించి వేస్తున్నాయి అనుకుంటూ సమాధానమేం చెప్పలేక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు శాస్త్రి. ఇంతలో గోవిందయ్య కలగజేసుకుని, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటుంటే మధ్యలో నీ గొడవేంటి? ఇల్లు వదిలి ఏ వెధవతోటో పోయింది, ఎలాగా పోయింది, కనిపించినా దాన్ని తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చే ప్రసక్తి లేనేలేదు. అందువల్ల నీ చెల్లెలు చచ్చిందనుకుని ఓ ఏడుపు ఏడిచి స్నానం చేసే సరిపోతుంది. మమ్మల్ని కాసేపు మాట్లాడుకొని వెళ్ళు లోపలికి అంటూ సింహంలా గర్జించాడు. ఏ వెధవతోటి పోయిందో అన్న మాటలు తనకే అన్వయించుకుని గిలగిల్లాడాడు శాస్త్రి. పక్కనున్న కాఫీ తాగబుద్ధి వేయలేదు. దాంతో లేచి నుంచుని, నేనొస్తానండి, నాకు అవతల ముఖ్యమైన పని ఉంటుంది, పైగా తల దిమ్ముగా ఉంది అన్నాడు. కూర్చో కాసేపు. అదేంటి, కాఫీ అక్కడే పెట్టేశావు, తీసుకోలేదేం? కాఫీ తాగలేను, క్షమించండి. ఏదో ఆలోచించి చెప్తాను మీకు. ఉపాయం ఏదో కనిపెడదాంలేండి. డబ్బు పైన పరువు ఉద్యోగం నిలబడాలి, అంతే కదా? అంతే అంతే బాబు, ఈ సాయం చేసి పెట్టు. ఇది నీ వల్లే అవుతుంది అంటూ శాస్త్రి 2 చేతులు మళ్లీ పట్టుకున్నాడు. అలాగే అలాగే అంటూ నెమ్మదిగా 2 చేతులు విడిపించుకుని వెళ్లిపోయాడు శాస్త్రి. సుందరమ్మ ఆ దృశ్యం చూసి సహించలేక, తప్పు చేసిన వాళ్ళ ఆ కుమస్తా చేతులు పట్టుకుని బ్రతిమలాడతారేంటి? ఎన్ని దౌర్భాగ్యపు పనులు చేయడానికైనా సమర్థుడు వాడు. ఇంత నిజాయితీగా ఉండి కూడా వాణ్ణి బతిమాలవలసిన కర్మేంటండి మీకు అని గోవిందయ్యను నిలదీసి అడిగింది. నువ్వు నోరు ముయ్. అసలు నీ ఓగుడు వల్లే తలనొప్పి వచ్చివాడు వెళ్ళిపోయాడు. ఆఫీసులో 1,00,000 గొడవలుంటాయి. ఒక్కొక్కప్పుడు ఆఫీసర్ అంతటి వాడు జవానుగాడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు. అబ్బబ్బా, ఈ ఆడవాళ్ళకి అనవసరమైందేం లేదు, ప్రతీదీ కావాలి అంటూ చల్లారిపోయిన కాఫీ గడగడ తాగేసి లేచాడు గోవిందయ్య. గుమస్తా నుండి పైకి రావడం వల్ల ఈయనకి ఇంకా ఆ గుమస్తా బుద్ధులు పోలేదు. సూపరింటెండెంట్ ఏంటి, అడ్డమైన వాళ్ళ చేతులు పట్టుకోవడం ఏమిటి? దర్జాగా ఆఫీసర్లా కూర్చుంటే అంతా చేతులు కట్టుకుని తిరగరు. దర్జా అనేది పుట్టుకతో రావాలి, తెచ్చిపెట్టుకుంటే వస్తుందా? నిట్టూర్చింది సుందరమ్మ. తన వయస్సు, అందం, శీలం సర్వం దోచుకున్న ఆ పెద్ద మనిషి బారి నుండి అర్ధరాత్రి తలుపులు తీసుకుని బయటపడిందే కాని కాంతం, తోడేళ్లు, వేటకుక్కలు ఉన్న సమాజంలో తనలాంటి అమాయకురాలు, ఏ రక్షణ లేని ఏకాకైన స్త్రీకి భవిష్యత్తు భయంకరమైన అంధకారం అనే సంగతి తెలుసుకోలేకపోయింది. ప్రతి చెయ్యి కాంతం మీద పడింది. ఊళ్ళో ఉన్న జులాయి వాళ్ళు, రౌడీలు, తిరుగుబోతులు అంతా ఆమె వయసుని దోచుకున్నారు. ప్రతి వ్యక్తి తన స్వార్థానికి దిక్కులేని కాంతాన్ని వాడుకోవడమే కాని ఆమెకింత ఉపాధి కల్పిద్దామని ఒక్కడూ అనుకోలేదు.
వీధిన పడి వివిధ రకాల అనుభవాలొచ్చాయి గాని గడుసుదనం మాత్రం కాంతానికి రాలేదు. ప్రతివాణ్ణి నమ్మింది. ప్రతివాడు చాలా సులభంగా మోసం చేశాడామెని. చివరికి నెల్లాళ్లు తిరిగేటప్పటికి కాంతం ఆరోగ్యం పూర్తిగా భ్రష్టమైపోవడమే కాకుండా కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి నీడ ఏం లేకుండా కేవలం పేమెంట్ మనిషి అయిపోయింది. ఇప్పుడామె ఎవరికీ అక్కర్లేదు. తిండి లేక, ఆరోగ్యం లేక, దిక్కు లేక చివరికి ఆమెది కుక్క బతుకైపోయింది. మెదడు పనిచేయడం మానేసింది. వెర్రి చూపులు, వెర్రి కేకలును, ఒంటి మీద గుడ్డుందో లేదో తెలియని స్థితికొచ్చింది. ఆ స్థితిలో ఆమెని చూడలేక జాలిగల ముష్టిదొకతే తన దగ్గరున్న గోనెగుడ్డ ముక్క ఒకటి నడ్డికి చుట్టబెట్టి ఆ గోనెగుడ్డ జారకుండా ఓ పెద్ద తడప తీసుకొచ్చి గట్టిగా కట్టింది. అట్టలు కట్టిన చింపిరి జుట్టు, ఒంటి నిండా కురుపులు, నడ్డికి గోనె పట్ట. ఈ రూపంతో వెర్రిచూపులు చూస్తూ వీధులంట తిరిగే కాంతాన్ని చూసి పిచ్చిది పిచ్చిది అంటూ అరిచి పిల్లలంతా రాళ్ళు బెడ్డలు రువ్వసాగారు. జోక్యం చేసుకునే పెద్దవాళ్ళు, మానవత్వం గల మహనీయులు అడ్డుకోకపోతే పిల్లలు చేసే ఈ మారణహోమం ఒక్కొక్క రోజున గంట 2 గంటలు సాగేది. ఈలోగా బెడ్డలు తగిలి రక్తం చిమ్మి దయనీయంగా ఏడుస్తూ ఉండేది కాంతం. ఆ రోజున అరగంట నుంచి పిల్లలు కాంతాన్ని హింసిస్తున్నారు. వాళ్ళు విసిరిన రాయిలో ఓ పెద్ద రాయొచ్చి ఆమె నుదుటికి తగిలి రక్తం కారుతోంది. ఇంకా రాళ్లు వచ్చి మీద పడుతూనే ఉన్నాయి. బాధకి తట్టుకోలేక కాంతం ఏడుస్తోంది. దారిని పోయే వాళ్ళంతా వినోదం చూసి ఆనందిస్తున్నారే కాని అదేంటని ఒక్కళ్ళు పిల్లల్ని అదిలించడం లేదు. స్కూటర్ మీద ఆ దారిని వెళుతున్న సురేష్ కంట ఆ దృశ్యం పడింది. అతనికి జాలి, ఆ వెంటనే కోపం వచ్చాయి. కుర్రాళ్ళని బెదిరించి తరిమేశాడు. పాపం ఎవరో దిక్కులేని ఆమెలా ఉంది. మీరెవరైనా ఆమెని ఏ అనాథ శరణాలయంలోనైనా చేర్చకూడదు అని అడిగాడు. అక్కడున్న బడ్డీ కొట్టు ఆసామిని, టీ స్టాల్ కుర్రాండిని. అది పిచ్చిదండి. అక్కడికి చేరిన వారిలో ఒకరన్నారు. అయితే పిచ్చాసుపత్రికైనా చేర్చండి. ఎవరికి పట్టిందండి అన్నాడు బట్టల కొట్టు మనిషి. తీరా చేర్చడానికి తీసుకువెళితే వాళ్ళు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? ఏంటి సంబంధం? పిచ్చి ఎందుకెక్కింది? నువ్వు ఎవరివి ఇంతకీ? నువ్వు హామీ రాసిస్తావా అని. ఎవడు పడతాడండి ఈ గొడవంతా అన్నాడు టీ స్టాల్ కుర్రాడు. ధర్మప్రభువులా ఉన్నాడు. మీకు మీకు చెప్పకపోతే ఆ పనేదో ఆయనే చేయకూడదు అంటూ అప్పటిదాకా టీ తాగుతున్న ఓ ఇస్త్రీ చొక్కా ఆయన వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు. సురేష్కి ఆ మాట చురుక్కుని తగిలింది. అవును, తనెందుకు చేయకూడదు? వెంటనే ఓ బండి పిలిపించి చుట్టూ ఉన్న 10 మంది సాయంతో కాంతాన్ని అందులోకి అతి బలవంతం మీద ఎక్కించాడు. ఎవరు నువ్వు? శాస్త్రి పంపాడా? ఏడి తనొచ్చాడా అని అడిగింది కాంతం. ఆ, ఇప్పుడు నిన్ను అతని దగ్గరికే తీసుకువెళుతున్నాం అన్నాడు సురేష్. అప్పుడు కాని కాంతం బండిలో స్థిరంగా కూర్చోలేదు. బండిని మెంటల్ హాస్పిటల్కి పోనిమ్మని తాను స్కూటర్ మీద నెమ్మదిగా బయలుదేరాడు. పాపం ఎవరో దగా పడిన యువతి. చదువు, తెలివితేటలు, గడుసుదనం ఇవేమీ ఉన్నట్లు లేవు. ఉంటే ఇంత మోసపోయి ఉండేది కాదు. మోసపోయినా కనీసం ఈ స్థితికొచ్చి ఉండేది కాదు. నాన్న వాళ్ళెవరైనా ఉన్నారో లేదో. కాంతాన్ని చూసిన కొద్దీ దేశంలో ఇలా ఎంతమంది ఆడవాళ్లు జీవితంలో మోసపోతున్నారో అనే ఆలోచనొచ్చి మనసు వికలం కాసాగింది. మెంటల్ హాస్పిటల్లో ఆమె పేరు అనామిక అని, తనకామె పినతల్లవుతుందని, చాలా రోజుల నుంచి కనిపించడం లేదని, ఇవాళ ఈ స్థితిలో కనిపించిందని, ఆమెకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తను బాధ్యత వహిస్తానని, తన అడ్రస్ ఫలానా అని రికార్డుల్లో రాసి ఆమెనక్కడ అప్పగించి ప్రెస్ వైపు బయలుదేరాడు సురేష్. ఇదంతా పూర్తయ్యేసరికి ఒక మంచి పని చేశామని మనసుకొక సంతృప్తి ఏర్పడ్డా కాంతాన్ని అలాంటి దయనీయ స్థితిలో చూడడం, దేశంలో స్త్రీల పరిస్థితి ఇలా ఉంది కదా అని ఆలోచించడం, వీటి కారణంగా ఏదో చికాగ్గాను విసుగ్గాను ఉంది. మనసుకి కొంత విశ్రాంతి అవసరం అనుకున్నాడు. పేపర్ చూస్తుంటే ఎంగేజ్మెంట్స్ కాలంలో ఆ సాయంత్రం సామమూర్తి హాల్లో ఒక మంచి భరతనాట్యం ఉందని తెలిసింది. సాయంత్రం వర్కర్స్ అందరూ వెళ్ళిపోయాక ప్రెస్ లాక్ చేసి స్కూటర్ స్టార్ట్ చేశాడు. సురేష్ హాలుకి వెళ్లేసరికి 25 రూపాయల కౌంటర్ దగ్గర విపరీతమైన రద్దీగా ఉంది. 10, 5 కౌంటర్లు ఇంకా చెప్పనే అక్కర్లేదు. తను వెళ్ళదలుచుకుంది 25 రూపాయల క్లాస్కే. మగవాళ్ల క్యూ మెలికలు తిరిగి మెయిన్ గేటు వరకు ఉంది. ఆ వెనక వెళ్లి తను నుంచుంటే గంట దాకా తను కౌంటర్ దగ్గరికి చేరుకోలేడు. చేరుకున్న అప్పటికి హాలు నిండి టిక్కెట్లు లేవు అనొచ్చు. మగవాళ్ల క్యూతో పోలిస్తే ఆడవాళ్ల క్యూ చిన్నది. 15, 20 మంది కంటే లేరు. వాళ్లలో ఎవరినైనా బ్రతిమాలి ఒక టికెట్ కొనిపించుకుంటే. స్కూటర్ని స్టాండ్లో పెట్టి లాక్ చేసొచ్చి లేడీస్ క్యూకి దగ్గరలో నుంచున్నాడు సురేష్. ఖరీదైన చీరల్లో, అందమైన అలంకరణలో అందరూ షోకేసుల్లో బొమ్మల్లా ఆకర్షణీయంగా ఉన్నారు. అందర్నీ పరిశీలించాడు. ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు లేరు.
తన చేదస్తం కాని తనకి తెలిసిన వాళ్ళు ఎందుకుంటారు? అసలు తనకెంతమంది తెలుసని ఈ ఊళ్ళో నవ్వుకున్నాడు. బెనారస్ చీర కట్టుకుని పెద్ద సిగ చుట్టుకుని సిగలో ఒకే ఒక్క గులాబీ తురుముకుని కొంచెం లావుగా బొద్దుగా ఒక ఆమె కనిపించింది. హుందాగా ఉంది. 25-30 ఏళ్లుంటాయి. సురేష్ ఆమె దగ్గరికి వెళ్లి 2 10 రూపాయల నోట్లు, ఒక 5 రూపాయల నోటు ఆమెకు అందిస్తూ, ఏమండి, నాకు కూడా ఒక టికెట్ తీసి పెడతారా ప్లీజ్ అన్నాడు సురేష్. ఆమె ఉలిక్కి పడింది. వెంటనే సిగ్గుపడింది. ఆ తర్వాత భయపడింది. ముఖం ఎర్రగా చేసుకుని, ఏంటండిది, అవతల మా ఆయన ఉన్నారు, చూశారంటే ఇంటికెళ్ళాక చంపుతారు, నా వల్ల కాదు అంటూ దండం పెట్టేసింది. సురేష్ ఏం చేయడమా అని అటు ఇటు తెచ్చాడాడు. 4-5 తర్వాత 18 ఏళ్ల అమ్మాయి 2 జడలు వేసుకుని క్యూలో నిలబడుంది. అందంగా తీర్చి కట్టుకున్న షిఫాన్ చీర సన్నని నడుముకి వింత అందాలు సమకూరుస్తోంది. కళ్ళు చురుగ్గా తెలివిగా చేపల్లా కదులుతున్నాయి. ఈ అమ్మాయికి భరత భయం ఉండదు. పెళ్లికాని పిల్లలా ఉంది. అందువల్ల బెనారస్ చీర ఆమెలాగా ఈ అమ్మాయి నిరాకరించదు. ఆ ధైర్యంతోటే టికెట్ తీసి పెట్టమని ఆ అమ్మాయిని అడిగాడు. సన్నని విజిల్లాంటి కేక్ ఒకటి వేసి 2 చేతులు గుండెల మీద వేసుకుని, అమ్మో, మా అమ్మ అక్కడ నిలబడింది, చూసిందంటే ఎవరా అబ్బాయి అంటుంది, రేపటి నుంచి కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోబెడుతుంది, ప్లీజ్ ఏమనుకోకండి అంది. సురేష్ నిరాశతో నిట్టూర్చాడు. లాభం లేదు. ఇంకెవరిని అడిగినా ఇలాంటి సమాధానమే ఏదో ఒకటి వస్తుంది. వెనుతిరిగి స్కూటర్ దగ్గరికి వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోదామని. ఇందాకట్నుంచి దూరంగా నిలబడి సురేష్ అవస్థ గమనిస్తోన్న ఓ అమ్మాయి చిరునవ్వుతో అతన్ని సమీపించి, ఏమండి, మీకు టికెట్ కావాలా? మనీలు ఇవ్వండి, నేను క్యూలో నిలబడి మీకు టికెట్ తీసిస్తాను అంది. తనకి సాయం చేయడం కోసం ఏ దేవతైనా ఈ రూపంలో రాలేదు కదా. ఇంత సింపుల్ డ్రెస్లో ఉన్నా ఎంత అందంగా ఉంది. అసలు 20 ఏళ్ల వయసే అందాన్ని తెస్తుందేమో ఆడదానికి. ఏంటి ఆలోచిస్తున్నారు? ముక్కు మొహం తెలియని అమ్మాయిని నమ్మి డబ్బు ఇవ్వడం ఎలానా? సురేష్ కంగారు పడి, అబ్బబ్బే అదేం కాదు అంటూ ఆమె చేతికి డబ్బిచ్చాడు. ఆమె స్వీటుగా నవ్వి క్యూలోకి వెళ్లి నిలబడి 5 నిమిషాల్లో టికెట్ పట్టుకొచ్చింది. థ్యాంక్స్ మిస్ అంటూ ఆగిపోయాడు సురేష్. మిస్ మాల అంటూ ఆమె అతని వాక్యాన్ని పూర్తి చేసింది. అచ్చా అన్నాడు. మాల మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. మరి మీరు అన్నాడు సురేష్. ఇంత ఖరీదైన టికెట్ కొనుక్కునే తాత లేదు, అతి సహజంగా అంది, తన పేదరికానికి ఏమాత్రం సిగ్గుపడకుండా. పోనీ నేను డబ్బులిస్తాను, కొనుక్కోండి. ఒకరి దయాధర్మాల మీద ఆధారపడడం అలవాట్లేదు. సురేష్ తెల్లబోయాడు. సారీ, ఏమనుకోకండి, మా అమ్మ నేను వచ్చాం. మా అమ్మ 5 రూపాయల టికెట్ క్యూలో నుంచుంది, వస్తా. మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది మాల. తన సీటు నెంబర్ వెతుకుని కూర్చున్నాడు సురేష్. కొంచెం మెడ వెనక్కి తిప్పి 5 రూపాయల గ్లాసులోకి చూశాడు. మాల ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తే బాగుండును. చురుగ్గా తెలివిగా ఎంత ఆకర్షణీయంగా ఉంది. ఏం చదువుకుందో, అడ్రస్ ఏంటో అడిగితే బాగుండిపోను. మళ్ళీ హాలంతా వెతికాడు. కనిపించలేదు. టికెట్ దొరకలేదేమో. ఇంకా ప్రోగ్రాంకి 10 నిమిషాల టైం ఉంది కదా అని హాల్లోంచి బయటకొచ్చాడు. అన్ని కౌంటర్ల దగ్గర మనుషులు పలచబడ్డారు. 5 రూపాయల కౌంటరు మూసేశారు. ఆ పరిసరాలన్నీ వెతికాడు. మాల కనిపించలేదు. నిరాశగా తిరిగి హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు సురేష్. నాట్యం మొదలైంది. ఆ నర్తకి హావభావాలతో చక్కగా అభినయిస్తోంది. ముద్రలు పట్టడం, భావానికి అనుగుణంగా ముఖభంగిమలు మార్చడం, తాళానికి సరిపడేలా పద విన్యాసం కావించడం ప్రేక్షకులు దృష్టి మళ్లించడానికి వీలైనంతగా ఆకట్టుకుంటోంది. ఆమె ముఖాన్ని కళ్ళని పరిశీలనగా చూశాడు. మొదటి అంశం పూర్తయ్యి తెర పడబోయే ముందు ఆమె నవ్విన నవ్వు. సందేహం లేదు, ఆమె తనకి టికెట్ కొనిచ్చిన అమ్మాయి మాల. 1-2 అంశాలయ్యాక మళ్ళా ఆ అమ్మాయి వచ్చింది. మువ్వగోపాల అనే కీర్తనకి అభినయం పడుతోంది. ఈ మారు సురేష్ పరిశీలనగా చూశాడు. అనుమానం లేదు. ప్రోగ్రాం కాగానే గ్రీన్ రూంలోకి వెళ్లి కలుసుకోవాలి. నాట్యం తనలోని ప్రతి అణువుని కదిలించి రసస్థితిలోకి తీసుకువెళుతోంది. అదొక అద్భుతమైన అనుభూతి. ఆమెలోని ప్రతి కదలికకి తను పరవశించిపోతున్నాడు. అదొక రస నిర్ఘరిణి. ఆ అమృతాన్ని తను కన్నులతో తాగుతున్నాడో, శరీరంలోని ప్రతి అణువుతోనూ ఆస్వాదిస్తున్నాడో, అసలు తనెక్కడ కూర్చున్నాడో, ఏం జరుగుతుందో తెలియని ఏకాద్భుతమైన తన్మయ స్థితి. హాలంతా చప్పట్లతోనూ విజిల్స్తోనూ నిండిపోతే తపోభంగమైన ఋషిలా అలా చూశాడు. ప్రోగ్రాం అయిపోయినట్లుంది. అంతా లేస్తున్నారు. తను కూడా లేవబోయాడు. కాని ఒళ్ళంతా నిపులు. ఇంతసేపు మానసికంగా తను కూడా నాట్యం చేశాడన్నమాట. లేకపోతే ఈ నిపులేంటి? హాయిగా కుర్చీలో కూర్చున్నవాడు 2-3 గంటలు నాట్యం చేసిన వాళ్ళ ఈ అలిసిపోవడం ఏమిటి? నాట్యం చేసిన ఆ సౌందర్యవతి ముగ్ధమోహన రూపం, ఆమె అవయవ సంపద,
ఆ కళాభిజ్ఞత అన్ని కళ్ళల్లో కదులుతున్నాయి. గబగబా గ్రీన్ రూమ్ వైపు పరిగెట్టాడు సురేష్. రూమ్ యువతలున్న మనుషులు అతన్ని అడ్డగించారు. మాల అనే వాళ్ళెవరూ నర్తకుల్లో లేరన్నారు. ఎంత బ్రతిమాలినా లోపలకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అడిగడిగి చివరికి నిరాశతో యువతలకొచ్చాడు. స్కూటర్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. స్కూటర్ ముందున్న హెడ్ లైటు రోడ్డు మీద వెలుగుల్ని విరజిమ్ముతోంది. ఆ వెలుగు ఎన్నో వయ్యారాలు పోతూ రకరకాల రూపాన్ని సృష్టిస్తోంది. ఆనందమయమైన రూపాలు, రసమయమైన రూపాలు, మనోహరమైన రూపాలు, తేజోవంతంగా, సౌందర్యమయంగా, అపూర్వ రమణీయంగా ఎంత అందంగా ఉన్నాయి. ఒక మారు కుముదిలా వచ్చి తన హృదయాన్ని కుదుపుతున్నాయి. మరోమారు గాజువాక గంధర్వ కన్యలా కనిపించి మనోమందిరాన్ని నింపుతున్నాయి. ఇంకో మారు మాలలా లాస్యం చేస్తూ వచ్చి తన మనసులో మధురములు కురిపిస్తున్నాయి. అన్నీ వెలుగురేఖలే, అన్నీ తేజపుంజాలే, అన్నీ తన హృదయాన్ని కాంతివంతం చేసిన మణిమయ దీపకళికలే. మూడు మనోహరమైన మూర్తులు, తన జీవిత వాహినికి అమృతత్వం కూర్చిన రాగరంజిత విస్ఫూర్తులు. మాలని మళ్ళీ ఈ విధంగా కలుసుకోవాల్సొచ్చిందా? సురేష్ నిర్విణ్యుడై నిలబడిపోయాడు. ఒక్క క్షణం అతనికి ప్రపంచమంతా గిరున తిరిగి ఆగినట్లు అనిపించింది. శక్తుడైపోయి చలనం లేకుండా ఉండిపోయాడు. తన ప్రెస్ ఎదురుగుండా తను చూస్తుండగా తన కళ్ళ ముందు జరిగిన యాక్సిడెంట్ అది. లారీ సందుమలుపు తిరుగుతోంది. ఇటు నుంచి ఆటో రిక్షా వస్తోంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు. అక్కడికి లారీని పక్కకి కోసేశాడు డ్రైవర్. అయినా ఓ చక్రం ముందున్న మడ్డగారిలోకి వెళ్లి ఆటోని గుద్దింది. ఆటో తిరగబడిపోయింది. ఆటో డ్రైవరు, ఆటోలో వెనకాల కూర్చున్న ఓ అమ్మాయి అటు పడ్డారు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న 50 ఏళ్ల ఆవిడ ఇటు పడింది. ఆవిడ పడ్డమేమిటి, లారీ చక్రం ఒకటి ఆవిడ మీదకి ఎక్కేయడమేమిటి? ఓ చావు కేక, కీచుమంటూ లారీ ఆగిపోవడం, తల బద్దలైపోయి రోడ్డంతా రక్తమయం అయిపోవడం, అన్నీ ఒక్క మాటు జరిగిపోయాయి. గుండెలు అవిసిపోయేలా వినిపించిన ఆ చావు కేకకి ప్రెస్ వర్కర్లందరూ ఎక్కడ పనక్కడ వదిలేసి యువతలకి పరిగెట్టుకొచ్చారు. తను సరే సరే, అరెరే, యాక్సిడెంట్ జరుగుతోంది అంటూ లారీ ఆటో రెండూ గుద్దుకుంటుండగానే అరుగు మీదకొచ్చేశాడు. రోడ్డు మీద వెళుతోన్న వాళ్ళంతా గాబరాగా చుట్టూ మూగారు. తీరా వెళ్లి చూస్తే అటు పడిన అమ్మాయి మాల. తను అక్కడికి గబగబా వెళ్ళి, మాలా, నువ్వా అన్నాడు. అవునండి, మా అమ్మ ఏమైంది అంది. తనకి తగిలిన చిన్న దెబ్బల్ని లెక్క చేయకుండా లేస్తూ. అటువైపు తల బద్దలైపోయి రక్తంలో పడున్న తల్లిని చూసేసరికి అమ్మా అంటూ ఒక్క అరుపరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఇద్దరు మనుషులు మాలని ప్రెస్లోకి తీసుకొచ్చి ముఖం మీద నీళ్లు జల్లి సేద తీస్తుండగా తను అంబులెన్స్ కోసం, పోలీసు సహాయం కోసం ఫోన్ చేశాడు. క్షణాల మీద పోలీసులు వచ్చారు. అంబులెన్స్ వచ్చింది. అప్పటికే మాల తల్లి రోడ్డు మీద ప్రాణాలు వదిలేసింది. పోస్ట్ మార్టం జరిగి ఆమె శవాన్ని అప్పగించేసరికి చీకటి పడింది. అప్పటిదాకా మాలని పట్టుకోవడం కష్టమైపోయింది. ఆమె ఇచ్చిన అడ్రస్ ప్రకారం 4 వర్కర్లని 4 మూలలకి పంపి మాల చెల్లెళ్ళని, తమ్ముళ్ళని స్కూల్ నుంచి రప్పించాడు సురేష్. తనకు మామయ్య కూడా ఉన్నాడని మాల చెప్పడంతో ఆమె చెప్పిన అడ్రస్కి కబురు చేసి ఆయన్ని కూడా రప్పించాడు. ఆయన మరీ ముసలివాడు, అమాయకుడు, వెనకాల ఏ ఆధారము లేనివాడును. అందువల్ల అన్నింటికీ సురేషే నిలబడాల్సొచ్చింది. మాల తల్లికి దహన సంస్కారాలు పూర్తి చేయించి అందరినీ వాళ్ళింటికి చేర్చి హోటల్ నుంచి 4 క్యారియర్లు తెప్పించాడు సురేష్. ఏడిచి ఏడిచి ఉన్నారేమో పిల్లలు 4 అన్నాలు తిని నిద్రపోయారు. మాల మామయ్య కూడా కాస్త ఎంగిలిపడి చాప మీద నడుం వాల్చాడు. మాల మాత్రం అన్నం ముట్టుకోలేదు. సురేష్ ఎంత బ్రతిమాలినా ఆమె చేత అన్నం తినిపించలేకపోయాడు. మా నాన్న ఎప్పుడో పోయాడండి. అన్నింటికీ మా అమ్మే మాకు. ఇప్పుడు అమ్మ కూడా లేకుండా ఎలాగండి బ్రతకడం? మా చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఎలాగండి ఊరుకోబెట్టడం? నాకింక దిక్కెవరండి? ఇలా గుండె పగిలేలా ఏడుస్తుందే తప్ప ఏ మాట వినిపించుకోవడం లేదు. సురేష్కి ఆమె బాధ చూస్తే కళ్ళు చెమర్చాయి. జాలిగా చూశాడు. ఆ చూపులో ఎంతో ఓదార్పుంది. దగ్గరగా వెళ్లి వెన్ను మీద చెయ్యి వేసి నిమిరి, బాధపడకు మాలా, నువ్విప్పుడు పడుతున్న బాధ ఒకప్పుడు నేను పడ్డాను. నాకు అమ్మ లేదు. ఉన్న నాన్న ఇలాగే యాక్సిడెంట్లో పోయాడు. నీ దుఃఖం నాకు తెలుసు. దేవుడు నాకు చేసిన అన్యాయమే నీకు చేశాడు. ఏం చేస్తాం, ఏడవకు. నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ధైర్యం చెప్పాలి అన్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా మాల అతని కేసి చూసి, ఇలాంటి దుఃఖం మీరు కూడా పడ్డారా అంది. అవునన్నట్లు తల ఊపాడు సురేష్. మర్నాడు మళ్ళీ వస్తానని చెప్పి సురేష్ వచ్చేశాడు. మర్నాడు 3వ నాడు కూడా వెళ్ళలేకపోయాడు. 4వ రోజున వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసింది. తమ్ముళ్ళని, చెల్లెళ్ళని తీసుకుని మాల ఎక్కడికి వెళ్ళిందో. తర్వాత వరుసగా 4-5 రోజులు ఆ ఇంటికి వెళ్ళాడు. తనని ఆ తాళమే పలకరించింది.
చుట్టుపక్కల ఎవళ్ళు వాళ్ళ ఆచూకీ చెప్పలేకపోయారు. ఫలానా ఊరు వెళుతున్నాను, ఇన్నాళ్లలో వస్తాను, ఇది అడ్రస్ అని చెప్పి వెళ్ళొచ్చు కదా, చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకేం కనిపిస్తుంది? ఈ చెలిమికి కూడా అవాంతరమే కలిగింది. మొదట కుముద, తర్వాత మెరుపులా మెరిసి మాయమైన గాజువాక అమ్మాయి, ఇప్పుడు ఈ మాల. తను ఎవరితో చెలిమి చేద్దామంటే వాళ్లే తనకి దూరం అవుతున్నారు. ఉత్సాహం లేకుండా, మార్పాసలే లేకుండా రోజులు కేవలం యాంత్రికంగా గడుస్తున్నాయి సురేష్కి. ప్రెస్ పని చూసుకోవడం, ఇంటికి వెళ్లి వంటామె పెట్టింది తినడం, నిద్ర పట్టకపోతే ఏ 2-3 రోజులకో ఓ సినిమాకి వెళ్లడం, అంతకీ తోచకపోతే సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం. ఇలా ఓ 2 నెలలు గడిచాయి. వ్యాపారం పెరగడం వల్ల ఉన్న చోటు చాలక ప్రెస్ని మరో వీధిలో ఉన్న మేడలోకి మార్చాడు. అది మంచి బిజినెస్ సెంటరేమో, ప్రెస్ వరకు పెరిగింది, లాభాలు పెరిగాయి. వ్యాపారం పెరగడంతో సురేష్కి క్షణం కూడా తీరిక లేకుండా ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు ఏం విశ్రాంతో అంతే. రోజు ప్రెస్కొచ్చేటప్పుడు మాత్రం దారిలో ఉన్న మాల ఇంటికేసి చూస్తూ ఉంటాడు. చూసినప్పుడల్లా తాళం అతన్ని వెకిరిస్తూ ఉంటుంది. అతను నిట్టూర్పు వదులుతాడు. గతించిన రోజులన్నీ తలచుకుంటూ సురేష్ కాలం గడుపుతున్నాడు. నెలకో మాటు మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి కాంతం ఎలా ఉందో కనుక్కుంటున్నాడు. మానసికంగా మార్పేం లేదు, శారీరకంగా బాగానే ఉంది. పేరేంటి అంటే కూడా చెప్పలేకపోతుంది. ఒక రోజున తల వంచుకుని ప్రూఫ్లు దిద్దుతున్నాడు. నమస్కారమండి. ఓ స్త్రీ కంఠం. తలెత్తి చూశాడు. మాల. అరే! అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి, మాల, ఏంటి ఎప్పుడొచ్చావు అని అడిగాడు. మీరా? తెల్లబోయి, అక్కడెక్కడో కదూ మీ ప్రెస్సు అంది. ఇక్కడకు మార్చానులే, రా కూర్చో, అలా కూర్చో అంటూ తిరిగి తను కుర్చీలో కూర్చున్నాడు. అతను చూపించిన కుర్చీలో ఆమె కూర్చోలేదు. ఇలా వచ్చావేంటి? తల వంచుకుని నుంచుని తన చేతివేళ్లను తాను చూసుకుంటూ, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఇలా ప్రతి చోట అడుగుతున్నాను అంది. బాగుంది. రోజు వచ్చేటప్పుడల్లా మీ ఇంటికేసి చూస్తూనే ఉన్నాను. తాళం వేసే ఉంటోంది. ఎప్పుడొచ్చావు ఊళ్ళోకి? తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా కులాసాగా ఉన్నారా? నేనసలు ఊరు వెళ్ళలేదు. పొద్దున్నే తమ్ముళ్ళని చెల్లెళ్ళని తీసుకుని మామయ్య గారింటికి వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు స్కూళ్ళకి వెళితే నేను ఊళ్ళోకి బయలుదేరడం, ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నించడం. సాయంత్రానికి తిరిగి మామయ్య గారింటికి చేరుకుని భోజనమయ్యాక తమ్ముళ్ళని చెల్లెళ్ళని తీసుకుని మా ఇంటికొచ్చి పడుకోవడం. తిరిగి పొద్దున్నే స్నానాలు చేసి మామయ్య గారింటికి బయలుదేరడం. ఇది ఈ 2 నెలల నుంచి డైలీ కార్యక్రమం. నవ్వింది. ఆ నవ్వులో పూర్వం కనిపించే మాధుర్యం స్థానంలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా? అవునండి. ఎన్నాళ్ళు మామయ్య మీద ఇంతమంది పడి తినడం. ఆయన ఉన్నవాడేం కాదు. మేనకోడళ్ళు మేనల్లుళ్ళు తిండి లేక మాడిపోతుంటే చూడలేక తను తినే దాంట్లోంచి పెడుతున్నాడు. మాలకంఠం బాధతో పూడుకుపోయింది. సురేష్ ఆమె కంఠస్వరం విని కళవళపడ్డాడు. మాట మార్చడం కోసం ఏం చదువుకున్నావు అన్నాడు. ఇంటర్ పాస్ అయ్యాను. ఇల్లు గడవదని అంతటితో ఆపేశాను. ఇంత క్రితం ఓ బట్టల కొట్లో పనిచేసేదాన్ని. అమ్మని పిల్లల్ని పోషించేదాన్ని. ఎంఏ పాస్ అయిన వాళ్ళ అబ్బాయికి ఆ ఉద్యోగం ఇచ్చుకున్నారు ఆ షాపు వాళ్ళు. ఉద్యోగం తీసేయకండి అని బ్రతిమాలడానికి వెళ్ళొస్తున్నప్పుడే ఆ యాక్సిడెంటు, అమ్మ పోవడం జరిగాయి. సురేష్కి ఆ యాక్సిడెంట్ ఒక్క మాట జ్ఞాపకం వచ్చింది. దాంతో చలించిపోయాడు. అయితే ఉద్యోగం కోసం వచ్చావన్నమాట. ఏదైనా పనిస్తే మీ పేరు చెప్పుకుని ఆకలి బాధ తీర్చుకుంటాం నేను పిల్లలును. మామయ్య మాకు అన్నం పెట్టలేను అని అండు, కానీ పెట్టలేడు. ఏదో 4 రాళ్లు నేను సంపాదిస్తే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చదువు చెప్పించుకోవచ్చు. వాళ్ళైనా పైకొస్తారని ఆశ. ఉద్యోగం ఏదో ఒకటి ఇస్తాను కానీ వయసులో ఉన్న అమ్మాయివి అలా ఒంటరిగా చెల్లెళ్ళని తమ్ముళ్ళని పెట్టుకుని ఉండడం మంచిది కాదు. మీ మామయ్య దగ్గరే ఉండమని నేనన్ను, కానీ ఒంటరిగా ఉండడం కంటే ఎవరి అండనో ఉండడం మంచిది. అయితే అలా ఎవరినో ఒకరిని నమ్మడం వల్ల ఏం ఇబ్బందో, నమ్మకపోతే ఒంటరిగా ఉండడం వల్ల ఏం ప్రమాదమో, మన ధైర్యం మంచితనం వీటికి భగవంతుని కృప కూడా కలిస్తే ఏం భయం ఉండదని నా నమ్మకం. ఇవన్నీ కలిసొచ్చినప్పుడే ఇది నేను సాధించానని మనిషి గొప్పగా చెప్పుకుంటాడు. సరే నీ ఇష్టం. కానైతే మా ప్రెస్లో ప్రస్తుతానికి ఉద్యోగమేం లేదు. ఆ మరైతే ఇన్ని మాటలెందుకండి అంటూ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంది. ఆహా, నా మాట పూర్తిగా విను. నీకోసం ఒక పోస్టు తయారు చేస్తాను. ప్రెస్లో వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారో సూపర్వైజ్ చేయడం, కరస్పాండెన్స్ చూడడం, మా ఇంట్లోకి కావలసిన పనులు కొన్ని చేసి పెట్టడం. అంటే ఇంటి పని. ఆహా, ఫర్నిచర్ ఎక్కడ ఎలా సర్దాలో, ఇంటిని అందంగా ఎలా అలంకరించాలో అవి. సరే, ప్రస్తుతానికి 200 ఇస్తాను. ప్రస్తుతం అంటున్నారు కనుక ముందు ముందు బిజినెస్ బాగుంటే జీతం పెంచుతారని ఆశించొచ్చా?
సురేష్ నవ్వి, ఆహా, అందరికీ ఇచ్చినట్లే బోనస్ కూడా ఇస్తాను. ఏ బట్టలో కొనుక్కోవచ్చు అంటూ ఒకటి రెండు చోట్ల కుట్లు చేసిన ఆమె బట్టలకేసి పరిశీలనగా చూశాడు. మాల కొంచెం ఇబ్బందిగా దగ్గి, మరి మీ ఇంటికొస్తే అమ్మగారు వాళ్ళు అపార్థం చేసుకుని భయంతో వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది. సురేష్ నవ్వి, ఇంట్లో ఎవరూ లేరు, వంటామి తప్ప. అమ్మగారు? ఏ అమ్మగారు లేరు, నేను ఏకాకిని. ఆ మాటలంటున్నప్పుడు సురేష్ గొంతు జీరబోయింది. అయ్యో, అలాగా, తెలుసుకుందామని అడిగాను, ఏమనుకోకండి. పర్వాలేదు, తెలుసుకోవడం అవసరం కూడా. ముందు ముందు మనిద్దరం ఒకరి మీద ఒకరం ఆధారపడబోతున్నప్పుడు వివరాలు తెలుసుకుంటే ఒకరికొకరు అర్థమై దగ్గరవుతాం. అర్థమయ్యి ఎవరి హద్దుల్లో వాళ్ళు ముసలుకుంటే ఆ చెలిమి చాలా కాలం ఉంటుంది. నాకు డబ్బుంది, నాన్న వాళ్ళు లేరు. నీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మామయ్య ఉన్నారు. డబ్బు లేదు. చూసావా, దేవుడు మనుషుల్ని ఎంత చిత్రంగా కలుపుతాడో. నీకు ఉద్యోగం ఇస్తే నీ వాళ్ళని నువ్వు పైకి తీసుకురావడానికి సాయపడ్డం వల్ల నా డబ్బు కూడా సద్వినియోగం అయినట్లవుతుంది. నేను ఒకరికి సాయపడినా, నా సొమ్ము ఒకరికి ఉపయోగపడినా నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఆవేశంలో సురేష్ చెబుతున్నదంతా శ్రద్ధగా వింటోంది మాల. కాసేపు అలా చెప్పి చెప్పి తాను ఎక్కువ ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించి, ఆ, సరే, మరి ఉద్యోగంలో ఎప్పుడు చేరతావు అన్నాడు సురేష్. రేపే, లేదా మీరు అంగీకరిస్తే ఇప్పుడే అంటూ అతని కేసి చూసింది మాల. దట్స్ గుడ్, చేరైతే. థ్యాంక్స్ సార్ అంటూ కృతజ్ఞతా సూచకంగా నవ్వింది. ఆ నవ్వులో అంతవరకు ఉన్న విషాదం మాయమయ్యి తిరిగి పూర్వపు మధురిమ గోచరించింది సురేష్కి. మాలొచ్చాక ప్రెస్లో సురేష్కి పని భారం చాలా వరకు తగ్గింది. కాంపోజిటర్లకి పని పురమాయిస్తోంది. మిషన్ దగ్గరికి వెళ్లి చూస్తోంది. బైండింగు, కటింగు సెక్షన్లకి చేతి నిండా పని కల్పిస్తోంది. ప్రూఫులు తప్పులు లేకుండా చూస్తోంది. వచ్చిన ఆర్డర్లన్నీ ఒక రిజిస్టర్లో వరుసగా రాసుకుని వరుస ప్రకారం ప్రింటింగ్ ఇస్తోంది. జమాలు, ఖర్చులు జాగ్రత్తగా రాస్తూ, వర్కర్లని ప్రేమగా చూస్తూ, వాళ్ళకి బట్టవాడాలు ఖచ్చితంగా ఇస్తూ, ఇదిగో ఇవాళ ఇంత మిగిలిందని ఏ రోజు క్యాష్ ఆ రోజు సురేష్కి అందిస్తోంది. ఉత్తరాలకి జవాబు రాయడం, బ్యాంకు పని చూడడం, వచ్చిన ఖాతాదారులతో మాట్లాడడం, ఇలా ఒకటేంటి, ప్రెస్కి సంబంధించిన అన్ని పనులు తనే చూస్తూ సురేష్కి పూర్తి విశ్రాంతి కల్పించింది. ఇంట్లో కూడా మాలొచ్చాక ఎన్నో మార్పులొచ్చాయి. వారానికి ఒకటి రెండు రోజులు, ముఖ్యంగా ఆదివారాలు, సురేష్ ఇంటికొచ్చి ఫర్నిచర్ సర్ది, డ్రాయింగ్ రూమ్ అలంకరణ మార్చి, ఏ గదిలో ఏ వస్తువుంచితే అందంగా ఉంటుందో చూసి, గుమ్మాలకి కిటికీలకి కొత్త కర్టెన్లు మార్చి, గోడలనున్న చిత్రాలను కూడా అటు ఇటు సర్ది, ఏ రోజుకా రోజు ఓ కొత్త అందంతో ఇల్లంతా కళకళలాడేలా ఆకర్షణీయంగా తయారు చేస్తోంది. మాలది అంతటి సౌందర్యమయమైన దృష్టి, ఆమెలో ఎంతటి కళాత్మక హృదయం దాగుంది అని ఆశ్చర్యపోయాడు. రాత్రి తీరిక సమయంలో ఇంటి దగ్గర చదువుతూ ప్రైవేటుగా బిఏకి కట్టిందని తెలియడంతో మరింత ఆశ్చర్యపోయాడు. పట్టుదలంటే అలా ఉండాలి. తనకి ఎంతో తీరిక, విశ్రాంతిని ఇప్పుడు తను కూడా ఏ ఎంఏకో కట్టొచ్చుగా. మాలని చూసి ఉత్సాహం తెచ్చుకుని యూనివర్సిటీకి ఎగ్జామ్షన్కి రాసి పుస్తకాలు తెప్పించి ఎంఏ ఎకనామిక్స్కి ప్రైవేటుగా చదవడం ప్రారంభించాడు సురేష్ తీరిక సమయంలో.